ఆరాధనాత్మతో నన్ను అభిషేకించుము దేవా. ఆరాధన నీకై నే చేసేదనయ్యా. ఆరాధనాత్మతో నన్ను అభిషేకించుము దేవా. ఆరాధన నీకై నే చేసేదనయ్యా. ఆరాధన ఆరాధన నిత్యము నా తండ్రికే. ఆరాధన ఆరాధన నిత్యము నా యేసుకే. ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మునికే. ఆరాధన ఆరాధన యెహోవా నామముకే. అబ్రహాము ఆరాధించిన దేవుడు నీవయ్యా. ఇస్సాకు ఆరాధించిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము ఆరాధించిన దేవుడు నీవయ్యా. ఇస్సాకు ఆరాధించిన దేవుడు నీవేనయ్యా. పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించెదను. జీవితాంతము నిన్ను ఆరాధించెదను. ఆరాధన ఆరాధన నిత్యము నా తండ్రికే. ఆరాధన ఆరాధన నిత్యము నా యేసుకే. ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మునికే. ఆరాధన ఆరాధన యెహోవా నామముకే. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో మమ్మల్నందరినీ పవిత్రపరచండి. పవిత్రపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో మీ అనంత ప్రేమతో మీ అనంత ప్రేమతో మమ్మల్నందరినీ నింపండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో మాలోనికి మా సమస్యలోనికి మా కుటుంబంలోనికి మీ పవిత్రాత్మను దయచేయండి. హల్లెలూయా. దేవర ప్రసాదం చేత పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యమోరని గాక. మీ రాజ్యం వచ్చును గాక.
మీ చిత్తం పరలోకమందు నెరవేరలో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంద ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏషయారు మౌడా దైవదూతలొకరుతోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ వారము జరుగుచున్నటువంటి ఆ తెలుగు బైబిల్ కన్వెన్షన్ అని ఆశీర్వదించండి. ఇప్పుడు దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచి పవిత్రాత్మతో నింపి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషయారు మౌడా దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 ప్రపంచమంతటా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బైబిల్ కన్వెన్షన్ నిమిత్తమై ప్రతి ఒక్కరు ఈ ఆలయంలో రావటానికి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆఫ్ చేసినటువంటి రైల్వే అధికారులందరినీ రైల్వే మినిస్టర్ గారిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ గిరిగేదరాజు గారిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులందరినీ, జరి సహోదరులని, మరియు చెన్నై డివిజన్లో ఉన్నటువంటి వారిని కూడా సమర్పిస్తున్నాం. ప్రభువా వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరిచి పవిత్రాత్మతో వారందరినీ నింపి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము విని వెంట వచ్చును. అబ్బా తండ్రి ఈ ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఈ నెలలో జరగబోచున్నటువంటి వడకాలన్నిటినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. అలానే తెలుగు బైబిల్ కన్వెన్షన్లో పాల్గొనే వారి యొక్క కుటుంబాన్ని అనుగ్రహించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారందరూ ఈ ఆలయానికి వచ్చి నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే వరము దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 1:8 ఆదియు అందమును నేనే అని సర్వశక్తివంతుడు ప్రభు భవిష్యత్తు భూత వర్తమాన కాలమందు ఉన్న ప్రభువుడైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. జోసఫ్ ప్రేమ్ కుమారు వైశాఖి నుండి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. వారు ఉద్యోగాని కోసము, మరియు దీపక్ వరంగల్ నుండి అరుణ మరియు అరుణ్ మరియు ఎస్ అందోని, రజిత వారు దివ్య మణి వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సెబాస్టిన్ ఎన్ఓసి కోసము వారు కంపెనీలో ఆఫీసర్గా పోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జోసఫ్ జ్ఞానరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శివ ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు రోసి ఎంజే మనోహర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్ఫూర్తి మ్యారేజ్ మరియు విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందర్ రెడ్డి మరియు సుధాకర్ కుటుంబము అనిత కిరణ్ తరపున ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జవాకిం కుటుంబము కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శ్యామల గర్భవతి సహోదరి హైదరాబాద్ నుండి
ఆ గర్భస్థ శిశువుని దేవుడు నిండుగా ఆరోగ్యవంతంగా కాపాడలు కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. విజయ నిర్మల కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రమీల తాలేపల్లి కుటుంబము ప్రార్థన సహాయం కుటుంబ సమస్య నుండి విడుదల పొందటానికి అడిగినారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి అప్పబాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రావంతి చిన్నప్ప హైదరాబాద్ నుండి సంజయ్ సృజన్ బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము ఫరిద ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సునీత ప్రతాప్ రెడ్డి మరియు జ్యోతి రాయపరెడ్డి వారి కోసము అనిత కిరణ్ కుమార్ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అనిత కిరణ్ కుమార్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వారి కాదురుములోన దేవుని మహిమ ప్రార్థన గ్రూపులోని 70 కుటుంబాలు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. ఫరిద మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి, మరియు ఫరిద సుందర్ హైదరాబాద్ నుండి వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియా సుహాసిని మరియు సానిపోర్ బిడలు దేవభక్తితో దేవభయముతో పెంపొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. అంబా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. లేదా ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. తెరచిన గ్రంథం 1:8 ఆదిను అందమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్ భూత వర్తమాన కాలమందున్న ప్రభుడైన దేవుడు వచించుచున్నాడు. అంబాదండ్రి యేసు నామములు ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరీదాసు సుశీలమ్మ కుటుంబము హరి మరియు మురళి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి పాండు పారది కుటుంబము మరియు నూతనపల్లిలో ఉన్నటువంటి జయన్న, కర్నూలు నుండి జయన్న కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రణవి చందన్ రెడ్డి, ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖి నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు ప్రార్థన సహాయ అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యాన్ని కోసము అప్పు బాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి రాణి మరియు అభిలాష్ రెడ్డి బాలమరియ తనిజ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష మరియు అన్వేషరెడ్డి కుటుంబము అప్పబాధను విడుదల పొంది గర్భవతి ఆయా సహోదరి సుఖప్రసవాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము మరియు అబుదాబి నుండి ఫేద లూర్దు రోయిన్ కుటుంబము వారు నడిపించే కొత్త కంపెనీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కార్యాలు మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. జార్జ్ శ్రావణి దుబాయ్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము కూడా ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు బ్రాహ్మణపల్లి నుండి శౌరులమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము వారి యొక్క బిడ్డలైన ఆత్మీయ ప్రిన్సీ అరుణ్ దేవుని యొక్క భయభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుష్మిత కుటుంబము ప్రార్థన సహాయం ఆరాధ్య దేవభక్తితో నడవడానికి, వారికి బిజినెస్ మంచిగా జరగటానికి,
అప్పు బాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియదాస్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ముఖ్యంగా వారు అప్పులు ఇచ్చి వారి నుండి అప్పులు తిరిగి దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సింధు జర్మనీ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మా అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రెండు చింతల నుండి కానుగా మేరీ, భవాని, మౌనిగా, సాహిత్య మరియు మనస వారికి మంచి ఉద్యోగాని కోసం తల్లి అయిన కానుగా మీరు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి క్యూని స్టెరలిన్ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాలతరేశ్వరరాజు కుటుంబము వారి బిడ్డలు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి మౌనిగా, మనోజ్, మనోజ్, సర్వనాథ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము అఖిల్, అంజలి దంపతుల కోసము, మరి ఆదిత్య యూకేలో పిఆర్ఓ మరియు మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కవిత శ్రీనివాసరెడ్డి వారి బిడ్డలైనటువంటి సుచరిత, ధీరజ్ మరియు ధరుణి యుఎస్ వెళ్ళిన వారికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమల్రాజు కుమారుడైన రాహుల్ తేజ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సునీల్ కుమార్ కోసము మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం పుష్ప తల్లి వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని చైతన్య కోసము వైశాఖి నుండి మంచి ఉద్యోగం దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కర్తి రామలక్ష్మి అనందరావు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నిగమాద పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 1:8 ఆదిను అంతమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్తు భూత వర్తమాన కాలమందున్న ప్రభువుడైన దేవుడు వచించుచున్నాడు. అబ్బాదండి యేసునామములు ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా తరుణ్ రెడ్డి, చైతన్య దంపతులకి సుజాత సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఈరవరాణి లాంటి ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబం బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, రోస్లీన హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తనకి బాగా చదువు కోసము, ఇన్నారెడ్డి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, మళ్ళీ శోభారాణి వరంగల్ నుండి మంచి అలవాటు సుందరెడ్డికి ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రాణి నాగరాజు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది బిజినెస్ అభివృద్ధి పొందటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగిన అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుంగారెడ్డి బాల అనురాజు సంతానాని కోసం దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతానాని కోసము, మరియు తుమ్మ మరియరెడ్డి ప్రణతి దంపతులు దేవుని యొక్క అనుగ్రహం సంతాన అనుగ్రహం పొందటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు రోజమ్మ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సాగర్ మంచి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబము
ప్రార్థన సహాయ అడిగినారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మార్టీన మరియా యూకే నుండి మంచి ఉద్యోగము పిఆర్ఓ విశ్వ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి సురేష్ బిడయైనట్టు మేఘనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినాను. అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్ముకొండ నుండి వారంగలలో ఉన్నది. సంధ్య దిలీప్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సౌమ్య కోసం ప్రశాంత్ కుమార్ మ్యారేజ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మంజుల సుధాకర్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అప్పు బాధను విడుదల పొందడానికి వారంగల నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రదీప్ కుమారు షామిల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సింధు రాజేష్ హైదరాబాద్ నుండి దేవుని యొక్క సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికకి గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి, ప్రదీప్ పేద కుటుంబాని కోసం శాంతి సమాధానంతో ఉండడానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత అండను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడం మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 1:8 ఆదిను అందమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్ భూత వర్తమాన కాలమందున్న ప్రభువు అయిన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న మరియు ముఖ్యంగా భార్గవారెడ్డి సహజ కుటుంబము మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసం మంచి అలవాటు ఉండడానికి వినీష్ రెడ్డికి షౌరెడ్డికి మంచి అలవాటు ఉండని ప్రార్థన సహాయ అడిగినారు. కె ఆరోగ్యరెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కె జోస్నకి మంచి బ్రైట్ ఫ్యూచర్ మ్యాచింగ్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము ప్రణీవ్ రెడ్డి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి వారు బిల్డింగ్ కడుతున్నారు, హౌస్ కట్టుకుంటున్నారు, తొందర పూర్తి చేయడానికి. మరియు శృతి సుందర్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మేరీ మార్తమ్మ రిత్తమ్మ కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము, మరియు మనీషా రెడ్డికి దైవ సేవలో ఉంటున్నాడు. ఆ సహోదరుడు దైవభక్తితో అభిషేకంతో ఉండటానికి తల్లిదండ్రులు ప్రార్థన సహాయ అడిగినారు. కాదరింగ్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరియు సంధ్యారాణి వైశాఖి నుండి నానోజుకి ఉద్యోగాని కోసము, మరియు పస్సల అనిత కిరణ్ కుమార్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము. అభిలాష్ రెడ్డి ప్రణతికి సంతానాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్, మరియు లావణ్య ఎలిజబెత్ కుటుంబము, మరియు కాకినాడలో ఉన్న ప్రణతి అవినాష్ రెడ్డి కుటుంబము, మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండలో ఉన్నటువంటి అభిషేక్, కీర్తన మరియు ముదిన్ ప్రియాంక దంపతులు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. వస్తవి గుంటూరు నుండి కుటుంబ శాంతి సమాధానము. గుంటూరు నూతనపల్లి నుండి అందోణి మార్తమ్మ పృథ్వీన్ పూజిత బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ట్రీసో టీచర్ హైదరాబాద్ నుండి
మంచి ఆరోగ్యాని కోసము, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగం పొందటానికి, మరియు ప్రియాంకకి మంచి ఉద్యోగం కావటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ రాణి మరియు ప్రభాకర్ కుటుంబము మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జ్ఞానిపోలరెడ్డి సందీప్ కుమార్ వారికి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, వైమేరీ హైదరాబాద్ నుండి కోర్టు నుండి అన్ని విధాలుగా కేసు నుండి విడుదల పొందటానికి, మరియు తత్తిరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము, ఆరోగ్యరెడ్డి ఆరోగ్యమ్మ వారు కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. రోహిత్ నిహారిక కుటుంబము మరియు రమ్య మనోజ్ రెడ్డి కుటుంబము వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందర్శరన్ వరంగల్ నుండి ప్రేమలత కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శిలీవమ్మ హైదరాబాద్ నుండి అప్పుబాధ నుండి విడుదల పొందటానికి, రవీందర్ రెడ్డికి మరియు రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, మరి అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డి నడిపించే సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి హార్ట్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, తుమ్మ సుందరి తాళేచెరువు నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం ఫఫ్రీనా కోదాడి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని అందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 1:8 ఆదిను అందమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్ భూత వర్తమాన కాలమందున్న ప్రభుడైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి రంజన ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగానము, మరియు స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాని కోసము, ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాని కోసం, గోళ జ్యోతి కీర్తిని జోస్న మరియు తంబి వారి మంచి భవిష్యత్ కోసము, గొరముచ్చు వినోద్ మంచి మా ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనితకి మంచి ఉద్యోగము, మరి రాజేష్ కుటుంబముల శాంతి సమాధానంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ స్వేద ప్రవీణ్ వారికి సంతాన భాగ్యాని కోసము, సుధారాణి భద్రాచలం నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రూబా హైదరాబాద్ నుండి బిడయ అయినటువంటి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. అదేవిధంగా ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన పుష్ప కుమారి సైమన్ కుటుంబము హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులన్నీ తీరటానికి, అప్పుబాధను విడుదల పొందటానికి, హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంజుల ప్రదీప్ రెడ్డి కుటుంబము గాల్కొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారికి వ్యవసాయాలు మంచిగా జరగటానికి, మరియు బాల రమేష్ మరియు జయప్రకాష్ మరియు నిర్మల రాహుల్ సెలెస్టీన్ తరపున ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ అనితారెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి బిజినెస్ కార్యాలు మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రాజారెడ్డి కుటుంబము
వినోద్ కుమార్ రెడ్డి కోసము, హారిక కోసము వారికి మంచి ఆరోగ్యం కావాలని ఉద్దేశంతో ప్రార్థన సహాయ అడిగినారు. అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినయ రెడ్డికి మరి మానుసిని ప్రశాంతి బ్రహ్మకల్ల నుండి నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యమ జంగమ నుండి కుమారుడైన దరక్కి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని కోసము, జాన్ బియాని మరియు యుగంధర్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు నిర్మల శిలివమ్మ శంషాబాద్ నుండి, మరియు బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఇర్షిద శ్రీకృషి నీట్ ఎగ్జామ్ను మంచి ఉన్నత స్థానం పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హత్వాల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. కానడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్కు సంతానాన్ని కోసం దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. స్వర్ణమేరి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అంతోని రెడ్డి వరంగల్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఖమ్మము నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లింగ్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వముడని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వముడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 1:8. ఆదిను అంతమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్ భూత వర్తమాన కాలమందున్న ప్రభుడైన యావే దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పబాధ నుండి విడుదల పొంది హాస్టల్లో మంచిగా జరగటానికి, భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము మరియు దీపక్ కోసము, రామారావు కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు ఉద్యోగాని కోసం, మ్యారేజ్ కోసం, మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అన్నమేరి కోసం, కాఫయ రాముల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి జ్యోతి ఢిల్లీ నుండి తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనూబు అనురాగు పి ఆలేరు నుండి అనిద ఈ బిడ్డలకి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యుఎస్ఎల్ ఉద్యోగము, మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అదిరి ఫుర్జన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ అన్నామేరి ప్రణతికి నల్గొండలో ఉన్న సహోదరికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు రాజారెడ్డి మరియా గొరెట్టి హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడల కోసము, మరియు విశ్వరావు అరుణ్ మేరీ కుటుంబం తణుకు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. కుమారుడుకు మరియు కోడలకు, కుమార్తె మరియు అల్లుడుకు వారికి బిడలకు క్షేమంగా ఉండి ఆపరేషన్ గురి అయినటువంటి విశ్వరావు పూర్ణ ఆరోగ్యం పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. శేషిబాబు నిర్మలదేవి కుటుంబం కూడా దైవ సేవలో ఎక్కువ సంచరించటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఇన్నమ్మ తమ నడిపించిన ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నటువంటి
ఇందిరా రాజు శేషరి వారు మంచిగా ఉండి ఆ ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డి కోసము, దివ్య ఫరీనియా హైదరాబాద్లో ఉన్న వారికి దేవుడు మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీసా పిలోమినా హైదరాబాద్ నుండి ఫేవర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సంధ్యారాణి కుటుంబము తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి చిన్నప్ప రెడ్డి కుటుంబము తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, ప్రవీణ్ ప్రణది దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ అండి రూబా తల్లి అయిన ఈ సహోదరికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు పఫ్ఫల వంశీకి రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ మ్యారేజ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భవానీ సుర్జన్ కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు భారతి సుజిత అఖిల్ వారికి మ్యాచింగ్ కోసము సంతానాను భాగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దీపు ఎలిజబెత్ వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాలేపల్లి నుండి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. యూకేలో ఉన్న మేరీ సావియో కార్తిక రెడ్డికి వారు మంచి వచ్చి మ్యారేజ్లో ప్రవేశించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దుబాయ్ నుండి రెయిన్ ఫేవియర్ మారీసా మార్షల్ మార్కు బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కడగం తేజారెడ్డి కుటుంబము ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము, ఏవి పాలెంలో ఉన్న స్కూలులో ఉన్న క్రిస్టీనా టీచర్ క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్లో ఉన్న లూర్ద్ మేరీ హౌస్ అమ్ముడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జడ్చర్లలోని మారపల్లిలోని కవిత అజయ్కి ఓ కుమారుడికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. నీ గాయములు త్వరగా మానును. నీ పుణ్యము మీకు ముందుగా నడచును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సుమలద శ్రావణ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి, మరి మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి గ్యాగలపూర్ లిల్లీ మేరీ కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము, మరి అంతోని వెల్డింగ్ చేసిన సహోదరుడు బిడ్డల కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత మళ్ళీ సిస్టర్ విన్సెంటీనా ఆపరేషన్ గురి అయిన ఉన్నారు. వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సుదీప్ కుమార్కి మంచి ఆరోగ్యాన్ని కోసము, నంద్యాల నుండి ఫాతిమా విజయ భర్త అయిన రెడ్డికి పూర్ణ ఆరోగ్యం పొందటానికి, మరియు నంద్యాల నుండి అరుణ్ కుమారి ప్రార్థన సహాయం అడిగినారు. సింధు తపస్విని రూబేష్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగిన మల్లవరపు జోసఫ్
అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, హేదుకుమారు యూఎస్ఏల ఉద్యాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి వారు కుటుంబంలో శాంతి సమాధానం కోసము, సుమత్ పీజీ ఎగ్జామ్ మంచిగా జరిగి సీటు దొరకటానికి, మరియు నల్గొండలో ఉన్నటువంటి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్ రాయన కోసము, మరియు హైదరాబాద్లోని గొరండల విజయకుమార్ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, మరి గుంటూరులో ఉన్నటువంటి బసవకుమారి కోర్టు సంబంధమైన కేసును విడుదల పొందటానికి, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ పూర్ణ ఆరోగ్యాని కోసం, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ కుటుంబ శాంతి సమాధానము కోసము, నల్గొండలో ఉండే శాంతమ్మ కాలి నొప్పి నుండి విడుదల పొందటానికి, నల్గొండ నుండి శిలువమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, గుంటూరు నుండి శారద కుటుంబంలో శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి బాబు మంచి మ్యాచింగ్ కోసం, పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ గురువారెడ్డి కోసం అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విశ్వ కోసము, మరియు దిలీప్ అన్వేషరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లండన్లో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డి ఉద్యోగం మరియు మంచి మ్యాచింగ్ కోసము, మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్ మంచిగా ఉన్నత స్థానం పొందటానికి, డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి కుటుంబం వారికి అప్పులు తిరిగి ఇవ్వటానికి, వారు తొందర అప్పులు తిరిగి ఇవ్వటానికి, అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది, హారిక్ మరియు స్నేహ సాహిత్య వారి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 17వ అధ్యాయము 2 నుండి దైవవచనములు. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 2 నుండి. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక నిత్య సత్యదేవుడవుగు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకున్నటకై నిత్య జీవము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్టోబర్ నెలలో మొదటి వారంలోనికి మనము అడుగుపెట్టిన సమయంలో యేసు ప్రభు ఈనాటి సువార్త ద్వారా, అనగా యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యములో నిత్య జీవాన్ని గురించి తెలియచేస్తున్నా. ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్య జీవము. నిత్య జీవం ఏమిటి అని అక్కడ తెలియచేస్తున్నా. సర్వశక్తివంతుడైన సత్యాత్ముడైన తండ్రి అయిన దేవుని, ఆయన పంపినటువంటి కుమారుని తెలుసుకోవటమే నిత్య జీవము. ఇప్పుడు ఈ నిత్య జీవం పొందాలని కోరిగా తండ్రి దేవుడు తన బిడ్డలకు కావాలి,
నిత్యజీవం పొందాలని ఆశ ఇస్తున్నారు. ప్రియలారా, అప్పుడు ఈ ప్రపంచమంతా సృష్టింపబడినటువంటి కార్యాలు ఏదానికని ఒక ప్రశ్నలు మిగులుతుంది. తండ్రి దేవుడు తన కుమారుడు కోసమే ఈ ప్రపంచాలు సృష్టింపబడి ఉన్నారని కొలోస్యులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యములో మనము చదవవచ్చు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. Praise the Lord. Praise the Lord. దేవుడు సమస్త విషయములను యేసయ్య కొరకు యేసయ్య ద్వారా సృష్టించి ఉన్నారు. కంటికి కనిపించేది, కంటికి కనిపింపని కార్యాలు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా యేసయ్య సాన్నిధ్యముతో నిండి ఉన్నది అని అర్థము. అలాగే యేసయ్య ఈ సాన్నిధ్యం ఉండే, యేసయ్య పంపించిన దేవుని యొక్క సాన్నిధ్యం గుండా ఈ ప్రపంచమంతటా ఉంటుంది. అదే గలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వాక్యములో మనం చూస్తుండే, మీరు ఆయన పుత్రులగుటచే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యములో చూస్తుండే, ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి, ఒకే దేవుడు మానవులందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవులకు ఒకే తండ్రి. ఆయన అందరి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరి యందు మానవులందరికీ ఒకే తండ్రి అయిన ఆయన అందరి యందు అందరి ద్వారా ఉండువాడు, అందరి పైన అందరి అందు అందరి ద్వారా ఉండువాడు. అంటే ఈ ప్రపంచంలో ఏ మూలలో చూస్తుండే తండ్రి దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటుంది అన్నమాట. అదే ప్రియులారా, దర్శన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వాక్యములో మనం చూస్తూ ఉన్న ఆదియును అంతమును నేనే అని సర్వశక్తివంతుడైన దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలమందున్న ప్రభు అయిన దేవుడు వచించుచున్నాడు. ఇప్పుడు ఈ భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలములతో సృష్టింపబడిన దేవుడు ఈ కాలములో, ఈ ప్రకృతిలో కూడా అన్నిటిలో రాబోయే కాలము, వచ్చే కాలం, పోయిన కాలం, ఇప్పుడు ఉన్న కాలం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ కాలఘట్టములో ఈ ఋతుభేదాలలో దేవుడు ఉన్నారని మాట. ప్రియలారా, దేవుడు ఈ కార్యములో ఉన్నారని ఆయన పంపినటువంటి కుమారుని విశ్వసించి ఆయన ద్వారా మనమందరూ రక్షణ పొందాలని, ఆ పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమ పొందాలని ప్రభువు కోరుకుంటున్నా. అందుకే యోహాన్ గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయం 57వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ప్రియలారా, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను, నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను. అట్లే నన్ను పూజించినవాడు నా మూలమున జీవించును. చూడండి, చాలా గొప్ప మాట అది. తండ్రి మూలమున నేను కుమారుడైన యేసయ్య జీవించుచున్నాడు. నన్ను పంపిన తండ్రి నాలో జీవించుచున్నాడు. నేనిదిగో ఈ లోకాన్ని ముగించి పరలోకానికి వెళ్ళక ముందు మీకు నేనిచ్చినటువంటి ఈ అప్పరూపములో, ఈ పవిత్ర రక్తము రూపములో, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తమును పలికినప్పుడు దానిలో నేనున్నాను. అంటే అర్థం ఏమిటండి? తండ్రి యేసయ్యలో ఉన్నట్లుగా అయితే ఆ యేసయ్య శరీరము, రక్తము మనం విశ్వసించి అది యేసయ్య రక్తమని అనుకొని అది అని నమ్మి మనం చేసినప్పుడు తండ్రి నా హృదయంలోనికి వస్తున్నా,
నా యేసయ్య మూలము తండ్రి మనలో ప్రతిష్ఠింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అలాగ తండ్రి యొక్క హితమేమి, ప్రతి ఒక్క బిడలో తండ్రి యొక్క హితం, రాజ్యం రావాలి. అందుకే యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 38, 39 మనం చూస్తుండే, ఏలయనా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని చూడండి, నేను పరలోకము నుండి దిగి వచ్చినది నా ఇష్టం నెరవేరించటానికి కానే కాదు, మళ్ళా నా ఇష్టానుసారము తండ్రి యొక్క ఇష్టం నెరవేరించటానికి. ఇంకా ఆయన నాకు వసగినదే ఏదియు ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనగా పోగొట్టుకొనగా అంతిమ దినమున దానిని లేపుదును. నన్ను పంపిన వాని చిత్తము. అప్పుడు అంతిమ దినమున నేను వారిని కూడా తండ్రి దగ్గరికి సమర్పిస్తారు. ఒక్కరు కూడా నాశనం చెందక అందరి రక్షణ పొందాలి. అందుకే యేసయ్య దానికోసం చేసిన మార్గం ఏమిటండి? యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యములు మనం చూస్తుంటే కనపడుతుంది. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా శరీరాన్ని నా రక్తాన్ని విశ్వసించి అది పూజించిన వారిని నేను నిత్య జీవం వారికి ప్రసాదిస్తారు. ఎందుకని? నాలో తండ్రి దేవుడు ఉన్నాడు. ఆ తండ్రి యొక్క శక్తి నాలో ఉన్నప్పుడు నిన్ను పూజించిన వారిలో తండ్రి దేవుడు వచ్చి నిలబడుతుంది. అలాగ నిత్య జీవం, ఆ తండ్రి యొక్క ఆ నిత్యానందాన్ని నేను వారికి ఇస్తాను. ఆ ప్రియలారా, మొదటి తల్లిదండ్రి పాపం చేయకముందు ఆ ఏదెన్ తోటములోని ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఈ మాటల ద్వారా తిరిగి మనకు ఇస్తున్నా. అందుకే యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యముల ప్రభు తెలియచేయటమేమనగా, 16వ అధ్యాయము 22వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నా, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు పూజించి అది నా నామ నిమిత్తము మీరు చేసినప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందము నాలో నుండి మీలో వస్తుంది, మీలో అది పూర్ణమవుతుంది. ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ మనలో పూర్ణం కావాలంటే ప్రియలారా, ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఏమనగా ఆ యేసయ్య స్థాపించబడినటువంటి పవిత్ర బలి, అనగా ఆయన శరీరము, ఆయన రక్తము. ఈ రక్తాన్ని, శరీరాన్ని పూజించి ఆ మరియ తల్లి మనకు నేర్పించినది ఏమి? ఆయన చెప్పినట్లుగా మీరు నడవండి, ఆయన చెప్పినట్లుగా మీరు నడవండి. అలాగ నడచినప్పుడు సర్వాధికారి అయిన దేవుడు, అన్నిటికి కంటే శక్తివంతుడైన దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు, గెలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యములో చెప్పబడినగా తండ్రి అని పిలువటానికి కృప అరగద మీకు లభిస్తుంది. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములనందు ప్రవేశింపబట్టను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలిచిచున్నది. చూడండి, అది మనకు అబ్బా తండ్రి అని పిలిచిచ్చినప్పుడు వచ్చే గుణాలేమిటి అని మలాకి గ్రంథములో 4వ అధ్యాయం 2వ వాక్యములో తెలియచేస్తున్నా. కానీ నా ఎడల భయభక్తి చూపు మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. చూడండి, సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీలోనికి నా రక్షణ వస్తుంది. అందుకో కీర్తనములో 51వ అధ్యాయం 10వ వాక్యముల ప్రభు తెలియచేసేమిటి? ఇట్టుండిన వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. దేవా
నాలో నాలోన పవిత్రమైన హృదయాలు మీరు నాకు దయచేయండి. పవిత్రమైన హృదయం ఉన్న చోటులోనే ఈ తండ్రి దేవుడు ఈ నివాసం చేస్తున్నారు. ఆ పవిత్రమైన చోటులోనికి మనం పవిత్రంగా దేవుని యొక్క ఆ యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని పూజించినప్పుడు, త్రాగినప్పుడు ఆ ఆత్మశక్తి, పవిత్రత శక్తి, ఆ పవిత్రత మనలో వచ్చి నిండుతుంది. అలాగా నిండినప్పుడు దేవుని యొక్క గొప్ప వరము, ఆ ఆత్మశక్తి మనకు వస్తుంది. అందుకే ద్వితీయోపదేశ కాండముల 32:39 ప్రభు పలుకుతున్నారు ఏమనగా, నేనొక్కడనే దేవుడు, నా తప్ప వేరొక్క దేవుడు లేడు. నేనొక్కడనే దేవుడు, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. జీవానికి మరణానికి కర్తను నేనే, గాయపరచినది నయం చేయనిది నేనే, నా చేతి నుండి విడిపించిన వాడు ఎవడునూ లేడు. ప్రియులారా, ఈ లోకంలో వేరొక శక్తి లేదు. దేవుని యొక్క చేతి నుండి విడిపించడానికి శక్తి గలవాడు ఈ ప్రపంచంలో ఏ సృష్టికి లేదు, సృష్టి వస్తువులకి లేదు. కాబట్టి మనం భయపడవద్దు. మనం భయపడకుండా దేవుని యొక్క శక్తి స్వీకరించడానికి ఆయన రక్ష కూడా స్వీకరించాలి. యేషయా 12:2 తెలియజేసేది, ఇదిగో దేవుడే నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడను. ఆయన శక్తి, ఆయన నాకు బలమును శక్తియు దయచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన కోరికలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. హల్లెలూయా. కరుణామయుడ దేవా, ఈ ఆలయంలో ఈ ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ ఆరాధన పాల్గొని ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అబ్బా తండ్రి, యేసు నామములో వీరి యొక్క సమస్యలోనికి మీ ఆత్మను దయచేసి అనుగ్రహించండి ప్రభువా. మీరు సర్వశక్తివంతుడైన ప్రభు, ఆదియును అంతమును నేనే అని పలికి సర్వశక్తివంతుడైన ప్రభు, ఇదిగా భవిష్యత్తు వర్తమాన భూతకాల మందున్న ప్రభువుడైన దేవుడు అని భజించుచున్నాడు అని చెప్పిన యేసయ్య, ఈ రాబోయే కాలంలో కూడా మీకు సర్వాధికారం ఉంది అని, సర్వశక్తి నీది అని, మీ తప్ప వేరొక్క దేవుడు లేడా యేసయ్య. మా యొక్క జీవాన్ని ఇవ్వటానికి మాకు గాయపరిచినది నీది, మాకు నయం చేయనిది నీది, అన్నిటికీ నీవే ప్రభువా. ఈ సత్యాన్ని మెరిగి, ఈ సత్యం ఎరిగి నేను ప్రతినిత్యం నీ మీద ఆధారపడి నాలో ఉన్న భయాన్ని, ప్రపంచమిచ్చిన భయం నుండి విడుదల పొంది సర్వదా మీ మీద ఆధారపడే శక్తి మాకు దయచేసి అనుగ్రహించేసయ్యా. ఈ మాలో ఉన్న రోగములు, కష్టములు, బాధలు, అప్పు భారము, కుటుంబ భారము, బిడ్డల గురించి భారము, బిడ్డలు చెడుదారములో ఉన్న భారము, ఇది అన్నిటిని మీ సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. మా మీద కరుణించి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జోండిస్ వలన ఎప్పుడప్పుడు బాధపడుకునే, ఇప్పుడు అలసట ఉన్నటువంటి ఒక సహోదరుడికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల చుట్టూ ఒక సహోదరికి దాని నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలర్జీ రోగముతో ఉన్న ఒక సహోదరుని దేవుడు, దేహమంతా అలర్జీ, ఎక్కడైనా చూస్తే రియాక్షన్ వస్తుంది, అటువంటి సహోదరుడికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొఖాలు నొప్పితో బాధపడుతున్న ఆ నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొబైల్ అడిక్ట్ అయ్యే 3 బిడ్డలకి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 మందికి బైబిల్ చదువుటానికి, కంఠస్థంగా చేయటానికి అభిషేకం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 12 వయసు గల ఒక చిన్న పాపకి దేవుడు పవిత్రాత్మ అభిషేకం ప్రత్యేకముగా ఈ ఆరాధన పాల్గొన్నప్పుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సహోదరుడు తాను చేసే ఉద్యోగ స్థలంలో అందరితో ఐక్యత లేదు, ఎప్పుడు సమస్యలే. ఆయన ఐక్యత, అందరూ సమకూర్చి అందరూ పరస్పరం బేరమేగలిగి జీవించడానికి కృపా దేవుడు ఆయనకి ప్రత్యేకముగా ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరి ఇన్ఫెక్షన్లో ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వీపు నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సహోదరికి చేయి పైకి లేపటానికి
సాధ్యం కాలేని చేయి నొప్పి చేయి పైపాగం నొప్పితో ఉన్నటువంటి సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఒక క్రింద పడి ఎడమ కాలు చాలా నొప్పితో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎగ్జామ్ వచ్చినప్పుడు చాలా భయం ఉన్నటువంటి 6 మంది పిల్లలకి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. శరీరంలో ఒక భాగం బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అలానే స్టొమక్లో ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, అలాగే నొప్పి అలాగే ఉన్నటువంటి సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మెడ నొప్పితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు చేసిన మేలులకు చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. తోడులేని నాకు నీడగా ఉన్నావయ్యా, ఒంటరైన నాకు బంధువై ఉన్నావయ్యా. తోడులేని నాకు నీడగా ఉన్నావయ్యా, ఒంటరైన నాకు బంధువై ఉన్నావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. తోడులేని నాకు నీడగా ఉన్నావయ్యా, ఒంటరైన నాకు బంధువై ఉన్నావయ్యా. బాధలు బండల నా తల మీద ఉండగా, దుఃఖ మరణములు వేధిస్తుండగా, బాధలు బండల నా తల మీద ఉండగా, దుఃఖ మరణములు వేధిస్తుండగా, సిలువ బాధలతో భారాన్ని మోసిన నాగలి సాలువలే దున్నబడతివా. సిలువ బాధలతో భారాన్ని మోసిన నాగలి సాలువలే దున్నబడతివా. శిరసు వంచనా నీ పాదాలకు, చేతులెత్తనా నీ త్యాగాలకు. శిరసు వంచనా నీ పాదాలకు, చేతులెత్తనా నీ త్యాగాలకు. తోడులేని నాకు నీడగా ఉన్నావయ్యా, ఒంటరైన నాకు బంధువై ఉన్నావయ్యా. నిత్య సహాయ మాతా ప్రతిష్ఠ జపము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మా తల్లి మా కుటుంబమును మా కుటుంబము మా సంఘము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని
చేయుచున్నామని మీకు మాట మీకు ఇచ్చుచున్నాము. మాట మా ఇచ్చుచున్నాము. జీవితంలో మా జీవితంలో ప్రతిక్షణము ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మర్యంద నమ్మకస్థలముగా ఉండుటకును మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు సర్వశక్తిమంతుడైన పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది లోకమందు అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచుండిరి. ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యము యొక్క ఈ వాక్యము యొక్క ఆనంద యోగిదని బట్టి ఆనంద శక్తితో శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన దేశము పైన లోకమంతటి పైన లోకమంతటి మా పైన కుటుంబాల పైన మా కుటుంబ మా కోరికలపై మీ కరుణని అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూర్దు ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామ పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంద ప్రవేశమనివగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఓ కరుణామయుడ దేవా, ఈ వారము జరుగుచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ అని ఆశీర్వదించడం, దానిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని బిడ్డలని అందరినీ ఈ ఆలయానికి వచ్చేటట్టు వారిని ఆశీర్వదించండి. వారి ద్వారా అనేక మంది ఈ ఆలయానికి వచ్చేటట్టు నీ కృపని వారికి దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ దయగల తండ్రి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించండి. వారి ద్వారా అనేక మంది ఈ ఆలయానికి వచ్చేటట్టు వారిని దీవించండి. వారికి ఆశ కలిగి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దివ్య సప్రసుద ఆరాధన యొక్క ఆశీర్వాద సమయము మన యేసయ్య తండ్రి దేవుని నుండి యేసయ్యకి దాన్ని పూర్తి చేయటానికి అప్పరూపములో తన శరీరములో మన యొక్క రక్తములో మనకు పాల్పంచిన తండ్రి యొక్క ఆశీర్వాదము, యేస ఆశీర్వాదం ఈ సమయములో స్వీకరించిపోతాం. అందరూ మోహరించి భయభక్తితో ఆశీర్వాదం స్వీకరించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక.
హల్లెలూయా 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 నీలి అంబరాన తేజరిల్లు సూర్యతార నీకు వస్త్రమై అలరగా నీలి నీలి అంబరాన తేజరిల్లు సూర్యతార నీకు వస్త్రమై అలరగా శ్యామవేళ శ్వేత దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా శ్యామవేళ శ్వేత దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా నీ శిరస్సున 12 తారల మకుటమున్న మోక్షరాణివే నీ శిరస్సున 12 తారల మకుటమున్న